బంగ్లాదేశ్ దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఆదివారం సాయంత్రం జామా మస్జిద్ ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ మెంబర్ 49వ డివిజన్ కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిలిపివేయాలని అన్నారు. హిందూ ప్రజలపై జరుగుతున్న దాడులను ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో అన్ని వర్గాల ప్రజలు కుల మతాలను గౌరవించాలని అన్నారు. తక్షణమే హిందూ మత బంధువులపై దాడులను నిలిపివేస్తూ శాంతి నెలకొల్పే విధంగా చర్యలు చేపట్టారని డిమాండ్ చేశారు. ఒక మతాన్ని కించపరచడం, మరొక మతాన్ని దూషించమని ఏ మత గ్రంథం ప్రోత్సహించదని తెలిపారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా అన్ని మతాల ప్రజలకు శాంతి సందేశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం వెనుకబడిన తర్వాత అక్కడి ప్రజలందరూ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు లోపల పెద్ద అదువులు మొదలైంది. అందులో మైనార్టీ హిందువులైనా, బౌద్ధులైనా, క్రిస్టియన్ల పైన కూడా దాడులు జరిగాయి. ఆ దాడుల్లో తక్రీబన్ 52 జిల్లాల వరకు మరియు అందులో 278 దాడులు జరిగాయి. ఈ దాడులను గోదావరిఖని పట్టణ ముస్లిం మైనార్టీస్ అందరూ ఖండిస్తున్నారు. నిరసన తెలుపుటకు ఈ ర్యాలీ చేయడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఒక విషయం ఏంటంటే ప్రజాస్వామ్య దేశం లోపల హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కాదు అన్నట్టుగా మతాలు ఉంటాయి. వారి యొక్క ఆచార ప్రకారం జీవితం గడుపుతారు. కానీ మనం అందరం వేరనుకోకూడదు. మనం అందరం ఒక్కటే, మానవులంతా ఒక్కటే. మనం అందరం భారతదేశ మానవులు అందరూ ఏ విధంగా ఒకటి అనుకుంటాను. బంగ్లాదేశ్లో కూడా హిందువులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లిం ఉన్నారు. హిందువులు ఎప్పుడైతే మైనార్టీ ఉన్నారో వారిని కూడా ప్రేమగా తీసుకోవాలి, వారిని కూడా దగ్గర తీసుకోవాలి. ఈరోజు అందరు చూస్తున్నారు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు, దేవాలయాల మీద దాడులు. దీనికి నిరసనగా మైనార్టీ, గోదావరిఖని మైనార్టీ అందరూ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇస్లాం ఇలాంటి యాక్టివిటీస్ చేయదు, చెప్పదు. హిందూ మతం అయినా శాంతి కొడుతుంది, ఇస్లాం అయినా శాంతి కొడుతుంది, క్రిస్టియానిటీ అయినా శాంతి కొడుతుంది. అహింసయే పరమధర్మం. హింస చేసుకుంటే ఏ కులం, ఏ మతం ముందుకు పోదు. ఇది కరెక్ట్ కాదు. మానవాళికి ఇది పెద్ద ముప్పు. అందరికి ముక్త కంఠంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్ రియాద్, అబ్దుల్ సత్తార్, సర్వర్, అబ్దుల్, మైనార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.